నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో వెల్లడించిన అల్లు అర్జున్. తనకు అండగా నిలిచిన అభిమానులకి మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్. హిందూ ధర్మాన్ని గల్లా మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహ దాస్. హిందూ ధర్మాన్ని కించపరచడం, అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలు తనకి లేవన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్, క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద నాయక్ బృందం. జమిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని మండిపడ్డారు. జమిలీ కోసం 2 బిల్లులకి ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ 2 బిల్లులు మరొక 2 రోజుల్లో పార్లమెంటు ముందుకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో సీఎం మాట్లాడారు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి చూస్తుందని, ఏది పడితే అది మాట్లాడుతుందని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకి తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ లో వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేశామని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లిన ఘనత జగన్కి దక్కుతుందని తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖను చంపేసి సూక్ష్మ, సేద్యం, పోషకాలు, ఇతరత్ర రైతు ప్రోత్సాహకాలకి దూరం చేశారని ఆగ్రహించారు. జగన్ వలన వ్యవసాయం రంగం ఎంత నష్టపోయిందో పులివెందుల రైతులే చెబుతారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? నీ 5 yearsలో ఏం చేశావు? రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు? అక్కడ దేశంలో 3వ స్థానం ఆత్మహత్యలు. మొదటి 2 స్థానాలు ఏమిటి? మహారాష్ట్ర, కర్ణాటక. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్కి తీసుకుపోయినావు. అది నీ ఘనత. వ్యవసాయ శాఖని మూసేసావు, నీటిపారుదల శాఖని చంపేశావు. మీరెళ్ళి పులివెందులకు పోయి, అయ్యా బిందు తుంపర్ల సేద్యం చంద్రబాబు నాయుడు ఎటు చేశాడు, నేను ఎటు చేశాను, సూక్ష్మ పోషక పదార్థాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, నేనేమి ఇచ్చాను, మెకనైజేషన్, యాంత్రీకరణ, ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి, ఒక పట్ట నుంచి, రోటివేటర్ నుంచి, కల్టివేటర్ నుంచి, హార్వెస్టర్స్ దాకా ఆయనేమి ఇచ్చాడు, నేనేమి ఇచ్చాడు. ఒక్కసారి అడుగు, నీ పులివెందులు అడుగు, నీ కడపలో అడుగు, ఎవరేం చేస్తారని. ఆఖరణ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు 48 hours డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు మా గవర్నమెంట్లో 1 weekలో ఇచ్చేవాడు, ఇప్పుడు 48 hours. నువ్వు 5 నెలలు, 6 నెలలు. ఇవన్నీ తమరు చేసిన పాపాలు. మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను. మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేశాం. కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాం. తమరి బ్రాండ్ ఏందో చెప్పండి, ఇరిగేషన్లో తమరి బ్రాండ్ చెప్పండి. మేము 2017-18 బిందు తుంపల సేద్యం, మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ 1, మెకనైజేషన్లో దేశంలో నంబర్ 1. తమరు పొజిషన్ ఏందో చెప్పండి. నేను ఒక్క మాట అడుగుతుండా జగన్మోహన్ రెడ్డి, 14-19 వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు? మేము ఎంత చేసాం? మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఆర్ యూ రెడీ? ఇది కరెక్ట్ కాదు. తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని, గోల్డ్ గెలుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఈరోజు ఆఖరాన్ని అయితే ఒక్కటి చేసావు. రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు, నీ ఏటూలు, వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. అదొకటే నువ్వు తమరు చేసింది. అందుకని మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరొకసారి స్పందించారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇంటికొచ్చిన పన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆ రోజు జరిగిన ఘటన గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాధిత రేవతి కుటుంబానికి ఆయన క్షమాపణలు చెప్పారు. వాళ్ళకెప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం బాధ పూడ్చలేనిదని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని తెలిపారు బన్నీ. 20 ఏళ్లుగా అదే థియేటర్కి వెళ్తున్నానని, 30 సార్లు అక్కడ మూవీస్ చూశానని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదని తెలిపారు. ట్రీట్మెంట్ పొందుతున్న రేవతి కుమారుణ్ణి త్వరలో వెళ్లి పరామర్శిస్తానని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. మీడియాతో పాటు అభిమానులకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసు గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. For all your love and support, thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. I'd like to thank the entire media for all your love and support. Thank you. We're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside, I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there to support them in whatever way possible. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21,000 కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని రహదారుల్ని జాతీయ రహదారికి అనుసంధానించే ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధానిలో నిర్మాణం కోసం ఇప్పటికే 21,000 కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన మరొక 20,000 కోట్ల మేర పనులకి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని తెలియజేశారు. దీనికి సంబంధించి లీ కనెక్టివిటీకి డిపిఆర్ రూపకల్పనకి ఇచ్చామని తెలియజేశారు. ఎయిమ్స్ కి ఆనుకొని ఉన్న కొండ పక్కనే E13 రహదారి, డీజీపీ కార్యాలయం పక్కనున్న E11 రహదారి వెళ్లేలా డిజైన్ చేస్తున్నామని వివరించారు. అతి తక్కువ భూసేకరణతో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మొత్తంగా అమరావతి నుంచి 3 ట్రాంక్ రోడ్లు జాతీయ రహదారితో అనుసంధానం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు 2016లో 2015లో ల్యాండ్ పుల్లింగ్కి రైతులను అడగడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం, దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం, మాస్టర్ ప్లాను, తర్వాత నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయించడం జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు
హిందూ ధర్మాన్ని గల్లామాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహ దాస్ తెలిపారు. హిందూ ధర్మాన్ని కించపరచడం, అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలని తనకి లేవని ఎమ్మెల్యే గల్లామాధవి స్పష్టం చేశారు. తాడేపల్లి కుంచనపల్లిలోని హరేకృష్ణ గోకుల క్షేత్రం నందు శనివారం జరిగిన లక్ష్మీ నరసింహస్వామి హోమానికి హాజరై రాధాకృష్ణల స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులకి ఉచితంగా భగవద్గీత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గల్లామాధవి, ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహ దాసులు మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల క్రితం కొంతమంది భక్తులు ఢిల్లీ నుంచి వచ్చి భగవద్గీత పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొంత సంయమనం లోపం జరిగింది. వారు కొంత ఉత్సాహంతో బైకులు, కారుల్ని ఆపి విక్రయిస్తున్నారు కూడా మా దృష్టికొచ్చింది. అయితే ఎమ్మెల్యే చెప్పింది ఏమనగా, భగవద్గీత చాలా పవిత్రమైనది కాబట్టి దీనిని రోడ్డు మీద కాకుండా సముచిత స్థానంలో ఏర్పాటు చేసి విక్రయిస్తే బాగుంటుందని వారికి సూచించారు. కానీ వారు ఇతర రాష్ట్రవాసులు, అందులో యువత కనుక ఉద్వేగానికి లోనై మేడం గారి ఆలోచన అర్థం చేసుకోలేకపోయారు. ఎమ్మెల్యే ఆది నుంచి ఇస్కాన్ కు ఎంతో అండగా నిలుస్తూ వస్తున్నారు. గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వారు భగవద్గీత, గీత మకరందం అనే పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు సనాతన ధర్మాన్ని అడ్డుకున్నారని ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్న, అందరినీ మీరు ప్రశ్నిస్తారా ఇదే విధంగా? సెక్యులర్ అని హిందూయిజాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారేంటి అని కొంతమంది అడిగారు. 100కు 100% సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎలా ఉన్నా నేను క్వశ్చన్ చేస్తాను. నా కంట్లో పడిన ప్రతి అంశాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. ఈరోజు ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను. మీరు కనుక్కోవచ్చు, గుంటూరు పశ్చిమకు వచ్చి ట్రాఫిక్ సిఐ గారిని మీరు కనుక్కోవచ్చు, వారికి నేను దిశానిర్దేశం చేశానా లేదా అన్నది మీరు కనుక్కోండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యాచకులు కానివ్వండి, మరి ఏ ఇతరత్ర వాళ్ళు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదు, దీన్ని మీరు అరికట్టాల్సిందిగా అని చెప్పి నేను ఆయనకి దిశానిర్దేశం చేశానో లేదో మీరు కనుక్కోండి. అండ్ అదేవిధంగా ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను. అండ్ నా మర్యాద గురించి, లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలామంది క్వశ్చన్ వేశారు. ఇక్కడ గురువులు ఉన్నారు, మీరు గమనించవచ్చు, వారిని అడగచ్చు. ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ అమర్యాదపూర్వకంగా కానీ ప్రవర్తించాను. గురువులు కాదు, పెద్దలు కాదు, చిన్న పెద్ద, లేదంటే జాతి మత, లేదంటే ధనికుడు పేద, ఇలాంటి ఏ ఒక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను. అసలు అంత కుసంస్కారిని నేను కాను. చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాదపూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు. అండ్ ఏదైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. వారెవరైనా ప్రశ్నిస్తాను. కాబట్టి దీన్ని దయచేసి మరొక కోణంలోకి తీసుకొని వెళ్ళి ఒక అన్నెసెసరీ హంగామా చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఏదైతే అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండ్ జరిగిందో ఈ విషయంలో, దాని సహృదయంతో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ మన భక్తులు మన ఆచార్యులు చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది ఒక నినాదం మనకి. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పూనుకున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిలో చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా మనం ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు బేసికల్గా నార్త్ ఇండియన్స్ కాబట్టి ఎమోషన్స్ అవి అర్థం చేసుకోలేక వారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. దానికి యాక్చువల్గా ఇది ఒక ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాబట్టి దానికి మనకి సపోర్ట్ చేస్తున్న మేడం గారు ఫ్రమ్ ది బిగినింగ్ చేస్తున్న దానికి అసలు సంబంధం లేదు. ఎప్పుడు భగవద్గీతకి మాకు తెలుసు అన్నమాట. ప్రతి గీతా జయంతికి వాళ్ళు గీతా మకరందం అని, భగవద్గీత అని బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో మాకు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి,
అట్లాంటి ఉద్దేశం మేడంకి లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించిందని బీజేపీ సీనియర్ నాయకులు వనమ పూర్ణచంద్రరావు తెలిపారు. బీజేపీ ద్వారానే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకులు వనమ పూర్ణచంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక బీజేపీ నాయకులు ఆయన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాలిపాటి రవికుమార్, భీమినేని చంద్రశేఖర్, కుమార్ గౌడ్, కారంశెట్టి రమేష్, పద్మనాథం, బదరి, ఆవుల రాము, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నా జన్మదిన శుభాకాంక్షలు జరపడానికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను 1962 సంవత్సరంలో జనసంఘ పార్టీలో చేరటం అనేది జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి అనేక పదవులు నాకు లభ్యమైనవి. ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సీనియర్ నాయకుడిగా బీజేపీ పాలన చాలా బాగున్నది, అది చెప్పక తప్పదు. ఎందువల్లంటే వాజ్పేయి గారి పాలనలో ఉన్న కంటే కూడా ఇవాళ మోడీ గారు సాంఘిక కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నారు. ప్రజల అభిమానాన్ని బాగా చూరగొన్నారు. అంతే కూడా కాకుండా దేశంలో కావాల్సినటువంటి ఓసీలకి, బీసీలకి, ఎస్సీలకి కావాల్సిన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు అధిరోహించి జిల్లా అధ్యక్షులుగాను, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన మా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీకి శ్రీ వనమ పూర్ణచంద్రరావు గారు ఇవాళ 85వ జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరికీ ఆనందదాయకం. అలాగే 1000 పున్నమిలు చూసిన అదృష్టం కూడా వారికి ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పూర్తిగా 100 సంవత్సరాలు వారి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వనమ పూర్ణచంద్రరావు గారికి 85వ జన్మదిన శుభాకాంక్షలు. వారు అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనటమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ చేతికి ఎముక లేకుండా దాతగా ఉన్నారు. అనేక విద్యాలయాలకి, దేవాలయాలకి వారు అనేక దాన ధర్మాలు చేస్తూ వారు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా మిగిలిన జీవితాన్ని కూడా వారు గడపాలని ఆశిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. బీజేపీ పాలనలో కార్పొరేట్ సంస్థలు తప్ప ఏ వ్యవస్థ బాగుపడలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. ప్రజాస్వామ్య మనుగడికి జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకంగా మారాయని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్రాలకి ఉన్న హక్కులను జమిలి ఎన్నికలు కాలరాస్తాయని చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలో సిపిఎం గుంటూరు జిల్లా 25వ మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సిహెచ్ బాబురావు మాట్లాడారు. ఈ మహాసభలు దేశంలో మార్పుకు నాంది పలుకుతాయని తెలిపారు. మోడీ విధానాలు దేశానికి శనిలా పట్టుకున్నాయని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి కేంద్రం జమిలి ఎన్నికలు తీసుకువస్తుందని ధ్వజమెత్తారు. ఈ మహాసభలో సిపిఎం నేతలు డి రమాదేవి, పాసన్ రామారావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు బాగుపడ్డారు? అదానీ బాగుపడ్డాడు, అంబానీ బాగుపడ్డాడు, కార్పొరేట్లు బాగుపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కార్మికులు రోడ్డెక్కారు, రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. చిన్న వ్యాపారులు 2 లక్షల కిరాణా దుకాణాలు మూతపడినాయి. అంటే కాకులను కొట్టి గద్దలు వేసినట్టుగా సామాన్యుల్ని, మధ్యతరగతి వాళ్ళని, చిన్న వ్యాపారుల్ని అందరినీ కొల్లగొట్టి బడా కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు. మా కోపం, సిపిఎం ఆగ్రహం ఇటువంటి విధానాల మీదే. అంతేకాదు, దేశంలో మనం స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అంబేద్కర్ లాంటి మహానుభావుల యొక్క ఆలోచనతో రూపొందించినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది. దేశాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, మన దేశ సమైక్యతని కాపాడుకోవాలన్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలని తిప్పికొట్టడం తప్ప మార్గం లేదు. ఇది కమ్యూనిస్టుల కోసం మాట్లాడలా, దేశం కోసం మాట్లాడుతూ ఉన్నాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టి భారతదేశాన్ని మరో పాకిస్తాన్ లాగా మార్చాలని బీజేపీ అనుకుంటా ఉంది. భారతదేశాన్ని ఒక పాకిస్తాన్ లాగానో, ఆఫ్ఘనిస్తాన్ లాగానో
మార్చలేము. మన దేశాన్ని కాపాడుకుంటాం, కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామని నడుం బిగించి సిపిఎం ఈ రోజు ముందుకు సాగుతాం. అదే కాదు, సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి బలహీన వర్గాలకి తూట్లు పొడిచి రాజ్యాంగం ఇవాల్టి వరకు ఇచ్చినటువంటి హక్కులని హరించి వేస్తా ఉంది బీజేపీ. 400 సీట్లే మొన్న వాళ్ళు అనుకున్నట్టు వచ్చుంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చకుండా రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళకే పూర్తి స్థాయిలో అధికారం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చడం జనం కోసం కాదు, వాళ్ళు అనుకున్నటువంటి ఒక మత ఉన్మాద రాజ్యంగా మార్చాలటం కోసం ప్రయత్నం చేస్తాం. ద్విచక్ర వాహనాలని చోరీ చేసే దొంగను గుంటూరు కొత్తపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి సుమారు 10,50,000 విలువైన 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బైకు చోరీలకు పాల్పడే నిందితుడిని స్వాధీనం చేసుకున్న వాహనాలని ప్రదర్శించారు. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరానికి చెందిన పి సాగర్, గుంటూరు కొత్తపేట, పాత గుంటూరు, లాలాపేట, ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలని, ఆటోలను చోరీ చేశారని పేర్కొన్నారు. నిందితులు అరెస్టు చేసిన వివరాలని ఈ సందర్భంగా వెల్లడించారు పోలీసులు. సమావేశంలో కొత్తపేట సీఐ వీరయ్య, ఎస్ఐలు డి రమేష్, కె తరంగని, ఏఎస్ఐ ఎం ఆంథోనీ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్, యాంటోనీ, మా తరంగని, మన ఎస్ఐ ఇదంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడువల అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, నల్లపేట పోలీసులు కొన్ని, గోల్డ్గుంట పోలీసులు కొన్ని దొంగతనం చేయడం, వాటిని తర్వాత అతను అమ్మటం అయినా జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసిన జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్ ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవర్ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది, అది త్వరలో అవి కూడా చేస్తామని చెప్పాను. పాత కేసులు కొన్ని ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, కొత్తపేట కొన్ని ఉన్నాయి. ఇతను సింగిల్ అఫెండర్. ఇంకేమైనా ఉన్నాయి విచారిస్తాం. అఫెండర్స్ ఎక్కడైనా చేస్తుంటారు, పర్టికులర్ గుంటూరులోనే అంత దిగాలేదా? అట్లా ఉండొచ్చు. వాళ్ళ అవకాశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ చేస్తారు. దొంగనే ఇప్పుడు జనరల్గా చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాం. వాళ్ళు కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో నేను ఎక్కడ పట్టాపురం ఎస్ఐ చేశాను. కిటికీల్లో స్క్రూలు తీసి ఆ విండో తీసేస్తారు. అది అప్పటి నుంచి అట్లాగే చేస్తున్నారు. బ్యాచ్ అట్లాగే ఆ అఫెన్స్ కంపల్సరీ ఇయర్లీ వన్స్ ట్వైస్ జరుగుతూనే ఉంటుంది. అంటే మిగతా చోట్ల లేదని కాదు, మరి వాళ్ళ ఎంఓ ఒక్క విధానం ఉంటుంది, ఒకరికి అనుకోవడం ఒక ప్లేస్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తుంటారు. గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకి మంచి పాలనతో కూటమి సంక్షేమ పాలన అందుతుందని గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలియజేశారు. రైతుల కోసం నిరసనలు తెలిపే నైతిక హక్కు వైసీపీకి లేదు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే జనసేన అప్పుడు ధర్నాలు చేశాం. రైతుల కోసం ధర్నా చేసిన జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మీ మంత్రులు రైతులు గోడు ఎప్పుడన్నా విన్నారా? పచ్చగా పండే పంటను ఖాళీ చేసి జగనన్న కాలనీలు అని నాశనం చేశారు. రైతుల సమస్యలు, కష్టాలు వైసీపీ నాయకులకి తెలుసా? ప్రభుత్వంలో అధికారులు తప్పు చేస్తే జనసేన నిలదీస్తోంది. రాష్ట్రం అభివృద్ధి కోసం 2047 విజన్తో పనిచేస్తున్నామని తెలిపారు. పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ 6 నెలల కాలంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ప్రజలకి ఏది అవసరమో, ఏది మంచో, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో ముందుకెళుతూ గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పక్కన చేస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో
భవిష్యత్తుకి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో 2047 విజన్తో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ విజన్తో వెళ్ళాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వ నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది కదా మన రాష్ట్రంలో, ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు. ఆ రైతులు గుర్తొచ్చిన మెళ్ళో తలొక పచ్చకండవా వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మేమేదో పోరాడుతున్నాం, రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక పిచ్చి ఆలోచనతో రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు, దేవుడు అనేవాడు ఉంటాడు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడని. ఇదే ఈ పిచ్చి బ్యాచ్ గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండవాలు వేసుకుని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, ఈ పచ్చకండవాలు వేసుకుని బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలం చూడండి ఏ రకంగా తిరిగి వచ్చిందో. అదే పచ్చకండవాలతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా. అందుకని ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనకు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా విర్రవీగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయని ఉదాహరణ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తంతు. పోనీ ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు వదిలిపెట్టి బయట రాలా, పిలుపునిచ్చాడు. పాపం రైతుల పక్షాన్ని ఏదో పోరాడదాం అనుకున్నాడు నిజంగానే. అంటే ఇక్కడ నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్ క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద నాయక్ బృందం. వివరాల్లోకి వెళ్తే పేషెంట్ పేరు మహమ్మద్, ఊరు యనమదల. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి జనరల్ డిపార్ట్మెంట్ కి ఎడమవైపు మెడ దగ్గర కణితితో రావటం జరిగింది. జనరల్ సర్జరీ 3వ యూనిట్ అసోసియేటర్ ప్రొఫెసర్ గోవింద నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలను చేసి అది లింఫ్ నోడ్ కావచ్చని స్కానింగ్ కి పంపించారు. మెడ ఎడమ వైపున వచ్చిన గడ్డ అత్యంత అరుదైన నరం నుంచి వచ్చిన ట్యూమర్ గా గుర్తించారు. ఈ కణితి వేగస్ నర్వ్ నుంచి వచ్చిందని గుర్తించి షానోమాగా నిర్ణయించారు. సూది పరీక్ష మొదలగు పరీక్షలు కూడా చేసి దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని నిర్ణయించారు. దీనిని పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ లో ఉచితంగా చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్పి రమణ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ కిరణ్, మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ, మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూబర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఎస్పెషల్లీ ద థర్డ్ అండ్ ద సెకండ్ యూనిట్స్ సర్జన్స్ హూ హ్యావ్ డన్ ది సర్జరీ. శ్వానమా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంటు పనివాళ్ళు పవర్ ఉండగా కరెంటు స్తంభం పైన పనిచేసినట్లే ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఓ పక్కన కరెంటు ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా, వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి, వాపు తగ్గిపోయి, మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్ సర్జనే చేయగలరు. అలాంటి గొప్ప సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ మన హాస్పిటల్ జీహెచ్లో ఉంటే మనకు అందరికి గర్వకారణం. అలాగే డాక్టర్ గోవింద నాయక్ థర్డ్ యూనిట్ చీఫ్గా ఉన్నారు. వారు ఇద్దరు కలిసి ఎంతో స్కిల్ఫుల్గా ఈ సర్జరీ చేయటము మనందరికీ కూడా ఒక గొప్ప గర్వకారణము. వీరందరినీ అభినందిస్తున్నాను, టీం అందరినీ కూడా. ముఖ్యంగా అనస్థీషియా డిపార్ట్మెంట్ కూడా దీంట్లో వీళ్ళు మంచిగా సహకరించి వాళ్ళు జనరల్ అనస్థీషియా ఇవ్వటం, ఎందుకంటే అనస్థీషియా ఇవ్వటం కూడా ఇక్కడ గొప్ప పనితనమేను. అలాంటి మొత్తం ఒక టీం వర్క్ చేసిన ఈ బృందాన్ని అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సర్జరీస్ ఇంకా చేయాలని చక్కగా మనం టీం వర్క్గా చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ గవర్నమెంట్ ఆశలకు అనుగుణంగా మనం నడుచుకొని ఈ హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు ఇంకా మంచిగా ఉపయోగపడతామని ఆశిస్తున్నాను. ఒకటి ఓపీలో డాక్టర్లు మన S3 డాక్టర్లు గోవింద నాయక్ వీళ్ళందరూ చూసి
దీన్ని ఒక ట్యూమర్గా, ఒక లింఫ్ నోడల్ మాస్గా గుర్తించి ఆపరేషన్ చేయాలి అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది వేగస్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్గా నిర్ధారణ జరిగింది. కొద్దిగా పక్కన మనం మెడలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ జూగులార్ వెయిన్ ఉంటుంది, ఇటు పక్క కామన్ కెరటెడ్ ఆర్టరీ, కెరటెడ్ బల్బ్ ఉంటుంది. ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ ది స్కల్ బేస్ అంటారు. అంటే మెదడులోకి వెళ్ళే మెడకిను మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారు. ఆ స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూమర్గా ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కరెంటెడ్ షీత్లో ఉన్న వేగస్ నర్వ్ అనే దాని నుంచి వచ్చిందనేది ఎంఆర్ఐ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఎంఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేశారు గోవింద నాయక్ వాళ్ళు. సో వాళ్ళు నన్ను హెల్ప్ కూడా రావటం అడిగితే మేమందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మత్తు డాక్టర్ గారి సహకారంతో పోలయ్య గారు వాళ్ళందరూ కూడా మత్తు డాక్టర్లు ఎవరు ఇంకో వాళ్ళు మనకి ఇచ్చింది పోలయ్య గారు, శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. వాళ్ళు జనరల్ అనస్థిషియాలో మనం ఓపెన్ చేయడం జరిగింది. కెరటిడ్ ట్రయాంగిల్లో ఉన్న కెరటిడ్ షీత్ని ఓపెన్ చేస్తే వేగస్ నర్వ్ మామూలుగానే ఉంది. కామన్ కెరటిడ్ ఆర్టరీ కానీ, కెరటిడ్ బల్బ్ కానీ, ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇంటర్నల్ జూగులార్ వెయిన్ కూడా ఉంది. దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి, స్కెలిన్ మజిల్స్ అనేవి. వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెనిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూమర్ని మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇది ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్గా మనం తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అది చాలా డిఫికల్ట్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి. అవి కామన్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ జూగులార్ వెయిన్ ఉంటాయి. వాటికి పోస్టీరియర్గా, వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నర్వ్గా మనం ఫ్రెనిక్ నర్వ్ని తీసుకుంటాం. ఈ ఫ్రెనిక్ నర్వ్కి వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయి ఉన్నాయి. లిటరేచర్లో కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో వెల్లడించిన అల్లు అర్జున్. తనకు అండగా నిలిచిన అభిమానులకి, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్. హిందూ ధర్మాన్ని గల్లా మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహ దాస్. హిందూ ధర్మాన్ని కించపరచడం, అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలు తనకి లేవన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్. క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద నాయక్ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.